నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. కొకాయిన్ తీసుకుంటూ ఫామ్ హౌస్ లో సిట్టింగ్ ఎంపీ దొరికిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ ఎంపీని తప్పించడానికి ఏపీ ప్రభుత్వ పెద్దలు చేసిన ఒత్తిడిని తెలంగాణ పోలీసులు వ్యతిరేకించినట్లు సమాచారం. కాల్పులు జరిపిన వారిని తప్పించడం సాధ్యం కాదని పోలీసులు అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ జరుగుతుంది అని శనివారం రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్ పై దాడి చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఖచ్చితమైన సమాచారంతో రాత్రి 9 గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు చేరుకున్న పోలీసులు తుపాకీ కాల్పుల శబ్దంతో అలర్ట్ అయ్యారు. 4 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీరు పోలీసులపైకి కాల్పులు జరిపారా లేక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ మత్తులో కాల్పులు జరిపారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాల్పుల శబ్దం తరువాత పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే హెచ్చరికలు జారీ చేస్తూ అందరినీ లొంగిపోవాలి అని, ముందుగా నేలపై పడుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారు. ఫోర్స్తో అక్కడికి వెళ్లిన పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక్కొక్కరి ఐడెంటిఫికేషన్ చూస్తూ ఉండగా ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. అసలు పార్టీ ఎందుకు అని అడిగితే మాత్రం అక్కడ ఉన్న 10 మంది తలో సమాధానం చెప్పారు. కొందరు బర్త్డే అంటే మరికొందరు గెట్ టుగెదర్ అంటూ సమాధానాలు చెప్పారు. అయితే వీరిలో ఓ వ్యక్తి తనకు ఏమీ సంబంధం లేనట్లు ఫామ్ హౌస్ లో మూలకు నక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకొని వివరాలు సేకరించారు. తన పేరు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అని, తాను ఈ పార్టీకి గెస్టుగా వచ్చాను అని చెప్పుకొచ్చాడు. ముందుగా తన ఐడెంటిటీని కాపాడుకునేందుకు తాను ఓ బిజినెస్ మ్యాన్ని అని చెప్పుకున్నాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు అతని గురించి వివరాలు సేకరించడం ప్రారంభించారు. అతను అక్కడ ఉన్న వారిలో వీఐపీగా గుర్తించిన పోలీసులు ఇతను ఏలూరు సిట్టింగ్ ఎంపీ అని గుర్తించి అలర్ట్ అయ్యారు. ఇక్కడ డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉంది అని పోలీసులు ప్రశ్నిస్తే తనకేమీ తెలియదు అని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. తాను కేవలం లిక్కర్ తీసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే వీరిలో సిల్వరి శరత్ కుమార్ అనే వ్యక్తి తాను డ్రగ్స్ తీసుకున్నాను అని, మిగిలిన వారు డ్రగ్స్ సేవించారు అని స్వచ్ఛందంగా వెల్లడించాడు. అంతేకాదు తన దగ్గర మిగిలి ఉన్న కొకైన్ ప్యాక్ ను శరత్ కుమార్ పోలీసులకు ఇచ్చేశాడు. దీంతో అందరినీ పరీక్షించాలి అని పోలీసులు చెప్పడంతో తాము డ్రగ్ టెస్ట్ కు అంగీకరించము అని పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గొడవకు దిగాడు. తాను ఎంపీని అని, తన గురించి తెలుసుకోవాలి అని తాను వెంటనే ఫోన్లు చేయడం ప్రారంభించాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఫోన్ లాక్ చేసిన పోలీసులు మహేష్ కుమార్ యాదవ్ తో పాటు మిగిలిన వారికి స్వాబ్ టెస్టులు నిర్వహించారు. అప్పటికే సమాచారం బయటకు లీక్ కావడంతో టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ను కాపాడేందుకు ఏపీ నుంచి ఫోన్ కాల్స్ ప్రారంభమయ్యాయి. అయితే పోలీసులు మాత్రం కాల్పులు జరిగాయి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఏమీ చెయ్యలేము అని చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఓవైపు పోలీసులపై ఒత్తిడి పెరుగుతూ ఉన్న ఈగల్ టీం మాత్రం తాము చేయవలసిన పరీక్షలు నిర్వహించింది. యూరిన్ టెస్ట్ చేసేందుకు పుట్టా మహేష్ యాదవ్ ను శాంపిల్స్ ఇవ్వాలి అని పోలీసులు కోరారు. సిట్టింగ్ ఎంపీ కావడంతో పోలీసులు మహేష్ కుమార్ యాదవ్ తో చాలా మర్యాదగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే యూరిన్ శాంపిల్స్ ఇస్తాను అని బాత్రూమ్ కు వెళ్లిన పుట్టా మహేష్ యాదవ్ ట్యాప్ వాటర్ తీసుకువచ్చి శాంపుల్ అని నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అయితే తెలంగాణ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు ఏపీ ప్రభుత్వంలోని పెద్దల నుంచి మాత్రం టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ను వదిలేయండి అంటూ ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఇది చాలా పెద్ద రిస్క్, ఇందులో ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారు, ఇది ఎన్డీపీఎస్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ పెట్టే కేసు అని, అందులోనూ డ్యూటీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు జరిగాయి అంటూ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఓవైపు రాత్రికి రాత్రే ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పరీక్షల్లో దొరికిపోయినా తెల్లారి వరకు ఈ విషయం బయటకు రాకుండా అడ్డుకున్నారు. మహేష్ యాదవ్ ను పోలీస్ స్టేషన్లో కాకుండా ఓ రహస్య ప్రాంతంలో ఉంచాల్సిందిగా పోలీసులపై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉరుకులు పరుగులు పెడుతూ టీడీపీ ఎంపీ కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మీడియాకి పూర్తి సమాచారం అందడంతో పాటు పంచనామా పూర్తయినందున పుట్టా మహేష్ యాదవ్ ను తప్పించడం సాధ్యం కాదు అని పోలీసులు చెప్పారు. దీంతో ఏమీ చేయలేము అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు
హాట్ లైన్లో ఏపీ ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. ఉదయం ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పుట్టా మహేష్ యాదవ్కు పాజిటివ్ వచ్చినట్లు అంగీకరించారు. దీంతో మహేష్ కుమార్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉంటూ డ్రగ్స్ కేసులో పట్టుబడిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒక అతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది. వెన్ వీ కండక్టెడ్ రైడ్ అండ్ after while conducting test we gather their information, then only we came to know that one person is XML and one person is present MP. Whatever it may be, we followed the law. So what is the present MP named? Putta Mahesh. So was his result positive? Yes. After conducting a blood sample test only, he got positive. Rohit hai, Mahesh hai, Ritesh, Namit, కౌశిక్ అండ్ అర్జున్ ఏలో. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎంపీని తప్పించేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎంపీ తనకు తెలియకుండా డ్రగ్స్ తీసుకున్నాడు అనే థియరీని కోర్టు ముందుకు తీసుకువెళ్లేందుకు న్యాయవాదులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకే ఫామ్ హౌస్ లో సోదాలు చేశామన్నారు ఈగల్ ఎస్పీ గిరిధర్. డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారం మేరకే దాడులు చేశామని అన్నారు. ఫామ్ హౌస్ లోకి వెళ్లే సమయంలో కాల్పుల మూత వినిపించిందన్నారు ఎస్పీ. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నామన్నారు. మరో 10 మందిని కూడా కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. 6గురికి పాజిటివ్ వచ్చినట్టు చెప్పారు. ఇక 6గురిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ గిరిధర్ చెప్పారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుంది. ఎవరైనా కూడా వదలడం లేదు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఈగల్ టీం సోదాలు జరిపింది. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక సిట్టింగ్ ఎంపీ కూడా ఈగల్ సోదాల్లో పట్టుబడ్డారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈగల్ ఎస్పీ గిరిధర్ గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, విశ్వసనీయ సమాచారం మేరకు మీరు అక్కడికి వెళ్ళారా? ఏంటి ప్రైమరీగా మీరు ఏం చెప్తారు? మాకు విశ్వసనీయ సమాచారం మేరకే మేము పనిచేస్తాము. మాకు రకరకాల రీతుల్లో సమాచారం వస్తుంది. మాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది, 1908. ఈ నంబర్కు ఫోన్ చేసినా మేము రియాక్ట్ అవుతాము. నిన్న కూడా మనకు అట్లే ఒక సమాచారం వచ్చింది. దాని మీద ఫలానా ఒక రిసార్ట్లో ఒక 4 to 5 మెంబర్స్ డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారనే సమాచారం మేరకు మనం ఇమ్మీడియట్గా మా డైరెక్టర్ గారి పర్మిషను ప్లస్ సిపి రాచకొండ గారితో సమన్వయం చేసుకొని సిపి ఫ్యూచర్ సిటీ గారితో సమన్వయం చేసుకొని వెంటనే ఫ్యూచర్ సిటీ ఎస్ఓటి తర్వాత మా టీం 2 టీమ్స్ కలిసి రిసార్ట్ మీద రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేస్తూ దానిలోకి ప్రవేశించే టైంలో మాకు కొన్ని గన్ సౌండ్స్, అంటే ఫైర్ చేసినట్టుగా సౌండ్స్ రావడంతో మన ఫోర్స్ ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు అందరూ పరిగెత్తడం జరిగింది. అక్కడ చూస్తే ఒక వ్యక్తి దగ్గర వెపన్, అంటే రివాల్వర్ ఉంది. ఆ రివాల్వర్ పై దిశగా ఏం చేసి ఉన్నది. వెంటనే మనం అతన్ని పట్టుకోవడం, అతని ప్లస్ అతని చుట్టూతో ఉన్న ఇంకో మరో 10 మందిని కస్టడీలోకి తీసుకొని ఈ రివాల్వర్లో ఉన్న లైవ్ తర్వాత వాడిన కోకాలన్నీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఇంకొక వ్యక్తి దగ్గర దొరికాయి. అవి అన్నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళ మీద అందరి మీద డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. ప్రిలిమినరీగా యూరిన్ టెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఫర్దర్గా కూడా అందులో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. మళ్ళీ అంటే డ్రగ్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా యూరిన్లోకి రాదు, కానీ బ్లడ్లో చేరిపోతుంది. కాబట్టి అది బ్లడ్ శాంపుల్ కూడా తీసుకుందాం యాజ్ పర్ జీవో నంబర్ 4 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో 4 ప్రకారం ఫర్దర్గా మళ్ళీ మనము బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఇంకొక వ్యక్తికి ఏదైతే ఇక్కడ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందో అతనికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఆ రెండింటి ఆధారంగా 6గురికి పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. అందరినీ కూడా మనము ఆర్మ్స్ యాక్ట్ పరంగా సెక్షన్లు పెట్టడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ పరంగా, తర్వాత భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా పెట్టాల్సిన సెక్షన్లన్నీ పెట్టి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది ఆ ఫామ్ హౌస్ ఎవరిది అని గుర్తించారా? ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఏమైనా ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు? అంటే అందులో మాకు అక్కడ ఫామ్ హౌస్ వెళ్ళిన తర్వాత మనం టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే అందులో ఒకతను మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారని, తర్వాత ఒక ప్రజెంట్ ఎంపీ మన పుట్టా మహేష్ కుమార్ గారని తెలిసింది. అది మనకు వాటి గురించి పెద్ద అవసరం లేదు. మనం డ్రగ్ అబ్యూజ్ చేశారా లేదా అనేది మాకు ప్రైమరీ ఇష్యూ. అంటే ప్రైమరీగా ముందుగా 5గురికి వచ్చినట్టు తెలిసింది, తర్వాత ఇప్పుడు 6గురికి అంటున్నారు. ఆ 6th పర్సన్ ఎవరు, ఎందుకు ఆ చేంజెస్ అతను ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ బట్టి, బాడీ మెటబాలిజం రేట్ బట్టి రియాక్ట్ అవుతుంది.
ఇప్పుడు మనం డ్రగ్ అబ్యూజ్ చేసిన వెంటనే కూడా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ బ్లడ్ శాంపిల్స్ మనం తీసుకుంటే 4 to 5 hours లోపల మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అందుకు మనం మళ్ళీ ఫర్దర్గా, ఎందుకంటే కొన్ని కోర్టులు ఒక టెస్ట్ని యాక్సెప్ట్ చేయడం, ఒక టెస్ట్ని యాక్సెప్ట్ చేయడం చేస్తుంది. కాబట్టి మనము డైరెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో జీవో నంబర్ 4ను ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారంగా రక్త శాంపిల్స్ తీసుకొని మనం అక్యురసీగా టెస్ట్ చేయడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి కానీ పుట్ట మహేష్ కానీ వాళ్ళకు వాటి అంటిడెన్స్ ఏమైనా కనిపించేస్తారు? గతంలో ఈ డ్రగ్స్ నెట్వర్క్లు ఉన్న పెడ్లర్స్తో టచ్లో ఉన్నట్లు ఏమన్నా మనకు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఉండే వాళ్ళని ట్రాక్ చేసామా ఏంటి? లేదు, అట్లా ఏం లేదు. మాకు సమాచారం వచ్చింది, మనము రైడ్ చేసాం. తర్వాత రెండో విషయం ఏంటంటే వీళ్ళు గతంలో ఉన్నాయా లేవా అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, అంతేగాని మనం ఇప్పుడు చెప్పలేము. మళ్ళీ ఫర్దర్గా వీళ్ళను కస్టడీకి తీసుకోవడం, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అది తర్వాత మనం వాళ్ళ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసినాక మేజిస్ట్రేట్ విల్ డిసైడ్ వెదర్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ ఆర్ టు బి సెంట్ టు డి అడిక్షన్ సెంటర్. మేజిస్ట్రేట్ విల్ డిసైడ్. డ్రగ్ నెట్వర్క్ సంబంధించి మీరు ట్రాక్ చేస్తుంటారు కదా, వీళ్ళ పాత్ర ఏంటి, ఎవరుతున్న పెడ్లర్స్తో టచ్ వాటి గురించి మీరు ఏమైనా ఫోకస్ పర్సెంటేజ్ చేస్తాము, ట్రాక్ చేస్తాము. అయితే అది ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు చెప్పలేము ఇది కూడా. చివరిగా ఇప్పుడు ఏం సార్ లేటెస్ట్ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళను నెక్స్ట్ ఏం జరుగుతుంది? వాళ్ళు ఇప్పుడు మొయినాబాద్ పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఉంటారు, మనకు ఫర్దర్గా తెలుస్తుంది ఏందనేది. మొత్తం మీద ఏలూరు ఎంపీ డ్రగ్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది. ఫర్దర్గా లీగల్ ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది కూడా ఈగల్ టీమ్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నాడు. రాఘవేంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ తరచూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. దాన్ని సీజ్ చేసేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీకెండ్స్ వస్తే చాలు పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీలకు అడ్డాగా మారింది. అసలు అక్కడ ఫామ్ హౌస్ ఉన్నట్లు బాహ్య ప్రపంచానికి కూడా తెలియదన్నట్లుగా పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులో చర్చనీయాంశంగా మారిన పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్లో ప్రస్తుతం ఉన్నాడు. సో ఇక్కడే నిన్న జరిగినటువంటి డ్రగ్ పార్టీ అంతా కూడా ఇక్కడే జరిగింది. సో ఇటువైపు చూడొచ్చు. సో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఫామ్ హౌస్ ఉంది. సో ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది అనేటువంటి విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా కూడా ఇక్కడ ఫామ్ హౌస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువైపు స్విమ్మింగ్ పూల్, సో ఇటువైపు స్విమ్మింగ్ పూల్ ఆనుకొని ఇటువైపు అన్ని కూడా చైర్లు వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే ఏదైతే ఈ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రగ్ పార్టీ జరిగింది, ఇక్కడే డ్రగ్తో పాటు ఉక్క కూడా సేవించారు. సో అటువైపు చూడొచ్చు స్క్రీను, అలాగే దాని వైపు అనే వంటగది ఉంది. సో ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఈ యొక్క ఫామ్ హౌస్ ఉంది. సో తరచుగా ఈ యొక్క రోహిత్ రెడ్డికి సంబంధించిన ఆ ఫామ్ హౌస్లో వీకెండ్లో తరచుగా ఆ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. సో నిన్న కూడా ఆ పార్టీ జరిగింది. అయితే నిన్న జరుగుతున్నటువంటి పార్టీలో డ్రగ్ తీసుకుంటున్నారు. సో 11 మంది ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు. దాంతో మాజీ ఎమ్మెల్యే పైలట్తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారన్నటువంటి పక్క సమాచారంతో ఈగల్ టీం ఈ యొక్క ఫామ్ హౌస్ పైన దాడి చేసింది. ఈగల్ టీంతో పాటు ఎస్ఓటీ పోలీసులు కూడా ఈ యొక్క దాడిలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ పార్టీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక్కొక్కరు పార్టీలో ఆడయ్యారు. ఇటు రోహిత్ రెడ్డితో పాటు ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యాపారులతో పాటు అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఈ యొక్క డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 11 మందికి టెస్టులు చేశారు. సో ర్యాండమ్గా యూరిన్ టెస్టులు చేశారు. సో యూరిన్ టెస్టులు చేయగా అందులో పాజిటివ్ అని తేలింది. సో మరోసారి కూడా రక్త నమూనాలు సేకరించి కూడా ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా టెస్టులు నిర్వహించారు. దాంట్లో మరో వ్యక్తికి కూడా పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. సో నిన్న ర్యాపిడ్ టెస్ట్లో యూరిన్ టెస్టులు ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు నెగిటివ్గా వచ్చింది యూరిన్ టెస్ట్లో. సో ఈ యూరిన్ కిట్ ఏదైతే ఉందో సో దీంట్లో తాను వాటర్ కంటెంట్ని ఎక్కువగా నింపడంతో తనకు నెగిటివ్ అని వచ్చింది. సో ఆ తర్వాత రక్త నమూనాలు సేకరించిన తర్వాత మొత్తం 6 మందికి పాజిటివ్గా వచ్చింది, 5 మందికి నెగిటివ్గా రావడం జరిగింది. సో తరచుగా ఈ యొక్క రోహిత్ రెడ్డికి సంబంధించి ఈ ఫామ్ హౌస్ తరచుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. సో దీనిపైన గత కొన్ని రోజులుగా ఇటు అధికారులు కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో పక్క సమాచారంతోనే ఎస్ఓటీ పోలీసులు అలాగే ఈగల్ టీము దాడి చేశారు. సో దాడిలో 11 మంది డ్రగ్ తీసుకున్నట్టుగా అనుమానంతో టెస్టులు చేయగా 6 మందికి పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే వీరికి సంబంధించి ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి మరో కీలకమైనటువంటి అంశము. సో
పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డికి సంబంధించినటువంటి లైసెన్స్ రివాల్వర్తో సో ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త నితిన్ మిశ్రా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఎస్ఓటి ఆ పోలీసులు ఈ యొక్క ఫామ్ హౌస్లోకి ఎంట్రీ అవుతున్నటువంటి సమయంలోనే 4 రౌండ్లు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ 4 రౌండ్లకు సంబంధించి ఆ 4 రౌండ్లు కూడా ఇక్కడే మనం ఉన్నటువంటి ప్లేస్లోనే చేసినట్టుగా సమాచారం అందుతుంది. మరి ఎందుకు 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది? సో ఎవరో తమపైకి దాడి చేస్తున్నారు అనుకొని గాల్లోకి కాల్పులు చేస్తారా, లేదు అంటే వీళ్ళ మధ్యన ఏదైనా ఘర్షణ వాతావరణం నెలకొని ఏదైనా గన్ ఫైర్ చేశారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా గన్ అనేది ఇటు పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుకి సంబంధించినటువంటి గన్ను. సో మరి తన గన్ని మరో వ్యక్తి నితిన్ శర్మ అనేటువంటి వ్యక్తి ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ప్రధానంగా ఈ కొకైన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఈగల్ టీం ఆరా తీస్తుంది. సో మొత్తం 11 మంది పాల్గొన్నారు. సో దీంట్లో కౌశిక్ రవి అనేటువంటి వ్యక్తి, బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి కూడా ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు. సో అతనే ఈ కొకైన్ని ఇక్కడికి సప్లై చేసినట్టుగా తెలుసు. అయితే ఈ కౌశిక్ అనేటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఈ ఫామ్ హౌస్కి వచ్చారు? సో రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి రోహిత్ రెడ్డి పిలిస్తే కౌశిక్ వచ్చారా, లేదంటే ఎంపీ టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి ఆ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పిలిస్తే వచ్చాడా? అసలు మహేష్ కుమార్ యాదవ్కి అలాగే ఈ ఎవరైతే ఈ కొకైన్ తీసుకున్నటువంటి వ్యక్తి కౌశిక్ ఉన్నారో సో తనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదంటే రోహిత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? కౌశిక్కి ఎక్కడి నుంచి సిమ్లా నుంచి డ్రగ్ సప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో సిమ్లా నుంచి ఎన్నిసార్లు చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు, సో దానికి సంబంధించి మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఇటు ఈగల్ టీం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఫామ్ ఉంది. ఫామ్ హౌస్లోకి రావాలి అంటే కూడా సింగిల్ లైన్, కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంటుంది. ఏదైతే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం అప్పట్లో బయటికి వచ్చిందో అప్పుడు ఇక్కడ ఫామ్ హౌస్ ఉందని చాలా మందికి తెలిసింది. సో మరోసారి ఇక్కడ డ్రగ్ పార్టీ కలకలం రేగడంతో కూడా మరోసారి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన కూడా ఇటు అధికారులు యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తరచుగా అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నారు కాబట్టి సో దీనిపైన సిపి యాక్ట్ కింద కూడా దీన్ని ఈ యొక్క ఫామ్ హౌస్ని సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించున్నట్టుగా తెలుస్తూ ఉంది. రమేష్ దిలీప్, సాక్షి న్యూస్, మొయినాబాద్ నుంచి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్ టు సాక్షి.